నమస్తే ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక యువకుడు ఒక టీనేజర్ ఏం చేశాడంటే, చాలామంది తనకు తెలిసిన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర అప్పులు తీసుకుంటూ 50,000 రూపాయలు, ఉదాహరణకు 50,000 రూపాయలు అప్పు తీసుకుంటే వాళ్లకు వితిన్ 15 daysలో 60,000 రూపాయలు వడ్డీతో సహా చెల్లిస్తున్నట్లు చాలామంది స్నేహితులకు, బంధువులకు, ఇతర వ్యక్తులకు నమ్మించి దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు అప్పులు చేసినాడు. అప్పులు చేసి తీరా తీర్చలేని పరిస్థితులలో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు భూమమ్మి ఆ అప్పును తీర్చినారు. మరి ఆ డబ్బంతా ఇతను ఎక్కడ పెట్టాడు అని అంటే, మిత్రులారా, ఈ కాలంలో ఉన్నటువంటి యువత నగర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా వీళ్ళంతా బెట్టింగ్లలో, ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బులు పెడుతూ బెట్టింగ్ యాప్లలో పాల్గొంటూ వీరు చాలా మంది వద్ద నుంచి అప్పులు తీసుకొని అప్పుల పాలవుతున్నారు. కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. చాలా మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తల్లిదండ్రులు కూడా పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బెట్టింగ్, జూదం అనేది మన దేశంలో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. ఈ రకంగా పోగొట్టుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో, బెట్టింగ్ ద్వారా పోగొట్టుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో, వాటిని మనం తిరిగి రికవరీ చేసుకోలేము. కాకపోతే ప్రభుత్వాలే వీటి మీద చర్యలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్ల నిషేధం కోసం మనం అందరం డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం.